కూడా అడుగుతారు. కాబట్టి వాళ్ళు అక్కడ ఇంకా ఏమీ అధికారికంగా లేదు స్పందన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత బిజు జనతాదళ్ వీళ్ళందరూ మద్దతు ఇస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి దాని కారణంగానే సరే టీఆర్ఎస్కి అసలు లేదు కదా, రాజ్యసభలో ఒక సీట్ ఉన్నట్టు, దీంట్లో ఒక సీట్ కూడా లేదు లోక్సభలో, కాబట్టి వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు. కానీ లేదు ఇక్కడ క్యాలిక్యులేషన్. దీంతో ఏమవుతున్నది అక్కడ చాలా తగ్గుతున్నాయి సీట్లు. డిఎంకేను ఒప్పించుకుని తర్వాతన సమాజ్వాదీనో ఎవరో ఒకళ్ళు ఐఎన్డిఏ కూటమిలో వాళ్ళు అడ్డం తిరగాలి పెద్ద సీట్లు ఉన్నవాళ్ళు, అప్పుడు కానీ సాధ్యం కాదు. రెండవది వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషన్ దాంతో లింకప్ అయ్యి ఉంది. వీళ్ళు ఏమంటారంటే నువ్వు అది తీసేసి ఈ బిల్లు పెట్టంటారు. అది తీసేసి అసలు ఈ బిల్లు పెట్టక్కర్లా, మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే వాళ్ళు అనేది ఏంటి, డీలిమిటేషన్ బిల్లు తీసేసి మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టంటారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదం పొందేసింది, ఆచరణలో పెట్టడమే. ఆచరణలో పెట్టినప్పుడే ఆ బిల్లులో రాసుంది ఏంటి, ఆఫ్టర్ డీలిమిటేషన్ అని ఉంది. డీలిమిటేషన్ ఇప్పుడెప్పుడు జరుగుతుంది, ఇంకా 3 ఏళ్ళు పడుతుంది. ఎందుకు, ఈ జనాభా లెక్కలు పూర్తవ్వాలి. జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత దాని ప్రాతిపదికన డీలిమిటేషన్ అంటే ఇప్పటికీ మనం ఈ ఏడాదిలో కొన్ని ప్రయోగాత్మక ఏరియాల్లో చేశారు జనాభా లెక్క. ఇవి మళ్ళీ సెట్ కావడానికి 2027 అవుతుంది. ఇది పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా జనాభా లెక్క. అవన్నీ పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన